హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే దివాళీ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో షూట్ చేశాను. ఇదంతా కూడా నేను షూట్ చేసి ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. సో సారీ ఫర్ ద డిలే. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం మంచి డెలిషియస్ డిష్ చేశాను. అండ్ హోమ్ డెకరేషన్ చేసుకున్నాము. అండ్ కారిడార్లో అంతా లైటింగ్ పెట్టుకున్నాము. ఇంకా మీరే చూస్తారు కదా ఈ వీడియోలో ఏమేమి చేశామో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే మన అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. దివాళీ ముందు రోజు అయితే మేము క్రాకర్స్ కొనడానికి ఇక్కడ ద్వారపూడి జంక్షన్లో పెట్టిన క్రాకర్స్ మార్కెట్కి వెళ్ళామండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఒకటి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము అన్నీ. ఈ క్రాకర్స్ దగ్గర కూడా చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసి మనసారా నవ్వేసుకోండి. ఇక్కడైతే మేము క్రాకర్స్ కొనేసిన తర్వాత కొద్దిగా షర్బత్ తాగుతున్నాము. 4 స్కైలాంతర్స్ కూడా కొన్నాము. అన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ గుమ్మానికి ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఏ పండగ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గుమ్మం పూజతోనే కదండి. ఇక్కడ నేను ద్వారానికి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను. ఈ ప్రింట్స్ ఉన్నాయి చూడండి, ఈ డబ్బాల్లో పిండితో వేస్తున్నాను కదా, ఇవి నేను సిరిమాన సంబరాలకు వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఆ 3 డబ్బాలు 50 రూపాయలకి తీసుకున్నాను. సో వర్తే అనిపించింది నాకు. కలువ పువ్వులు అయితే కరెక్ట్గా రాలేదు, కానీ ఆ పాదుకలు అండ్ ఆ పెద్ద ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. అండ్ అవి ఓన్లీ వరిపిండితో ఉండే కన్నా కుంకుమతో కూడా నేను కొద్దిగా డెకరేషన్ చేశాను. అండ్ అక్షింతలు పువ్వులతోటి గుమ్మం పూజ చేసేసుకొని నెక్స్ట్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇది దివాళీ రోజు మార్నింగ్ అండి. నాకు కొద్దిగా వర్క్స్ ఉన్నాయని చెప్పి దీపం పని చందనాకి అప్పచెప్పాను. తనైతే దీపం పెడుతుంది. ఈలోపు నేను పెరుగు వడల కోసం పిండి మిక్సీ పడుతున్నాను. మార్నింగ్ లేవగానే పప్పు నానబెట్టేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్లో పప్పు కూడా నానిపోయింది. సో అది మిక్సీకి పెట్టాను. ఈలోపు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతూనే ఉంది. ఈలోపు పిండి నలిగిందా లేదో ఒకసారి చూసేసుకుంటే గారెలు వేసేసుకుందాం. ఇది ఇంకా నలగలేదండి, కొద్దిగా వాటర్ పడుతుంది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ పెట్టాను. అది అవుతూనే ఉంది. ఈలోపు చందన ఏం చేస్తుందో చూద్దామా. తన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, హారతి ఇచ్చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి హారతి తీసేసుకోండి. పిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు అలవాటు చేయడం మంచిదే కదా. ఎందుకంటే మనకి వీలు కానప్పుడు లేదా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అలవాటు అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో వాళ్ళు ఇండివిజువల్గా బయట ఉండడం కూడా అలవాటు చేసుకోవాలి కదా. సో ఈ పనులన్నీ అలవాటు చేయడం కూడా మంచిదే. ఈలోపు మన పిండి నలిగిపోయింది. నేనైతే గారెలు వేయడం స్టార్ట్ చేసేసాను. నేను ఒక చేతితోటే వేసేస్తానండి, కవర్లు అవి ఇవి పట్టుకోను. డైరెక్ట్గానే పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో వేసేస్తాను హోల్ పెట్టేసి. ఈ పెరుగు వడలు ఎలా చేయాలో అన్నది నేను సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి తర్వాత చూసేయండి. నేను చేసే ఈ ప్రాసెస్లో చేస్తే పెరుగు వడలు చాలా స్మూత్గా వస్తాయండి. అండ్ ఆఫ్టర్నూన్ కోసం నేనైతే వెజ్ బిర్యానీ చేశాను. ఈ వెజ్ బిర్యానీ ప్రాసెస్ కూడా నేను డిఫరెంట్ టైప్స్లోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి. ఇదైతే నేను ప్రాసెస్ చూపించట్లేదండి, ఎందుకంటే చాలా టైప్సే నేను ట్రై చేస్తాను వెజ్ బిర్యానీ అయితే. ఈలోపు సాయంత్రం దీపం పెట్టడం కోసం నేను మట్టి ప్రమిదలు తెచ్చుకున్నానండి. వీటిని కాసేపు నీళ్ళలో నానబెడితే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా చాలా ఎక్కువసేపు కాలుతాయి. అండ్ నెక్స్ట్ నేనైతే ఈ మధ్య వైరల్ అవుతుంది కదండి యూట్యూబ్లో, ఏంటి ఆయిల్లోని క్యాండిల్స్ వేసేసి మరిగించేసి ప్రమిదల్లో వేసేస్తే అది బయటకు స్పిల్ అవ్వకుండా నీట్గా కాలుతాయని, నేను కూడా అది ట్రై చేద్దామని చెప్పేసి ప్రమిదలు నానేలోపు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి క్యాండిల్స్ వేసాను. ఆ క్యాండిల్స్ అయితే కరుగుతూ ఉన్నాయి. ఈలోపు ప్రమిదలన్నిటినీ కడిగేసి బోర్లించేసుకున్నాను. ఎండ అయితే చాలా బాగా కాస్తుంది. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది. ఎలా దివాళీ చేసుకోవాలో అనుకున్నాము, బట్ ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉందో ఎండ. ఓకే, చిన్న హోప్ వచ్చింది, దివాళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, క్రాకర్స్ కాల్చవచ్చు అని. ఈలోపు మనం క్యాండిల్స్ కూడా కరిగిపోయాయి. నేను ఇక్కడ 2 ఈ పెద్ద ప్రమిదలు తీసుకున్నాను. ఇవి 4 ఇయర్స్ అవుతుందండి తీసుకొని. ఒకేషనల్లీ వీటిని యూజ్ చేస్తాను నేను, ఎప్పుడైనా పండగలకి పెట్టాలనిపించినప్పుడు. సో ఈరోజు దివాళీకి అయితే వీటిని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ మరిగేలోపు నేను ఇక్కడ ఒత్తుల్ని సెట్ చేసేసుకుంటున్నాను ప్రమిదల్లో. ఇప్పుడు ఆయిల్ మరగంగానే కొద్దిగా స్పూన్తో వీటిలో వేసేసుకోవడమే.
ఇవైతే చేశాను గానీ, ఒక 10 మినిట్స్‌లోనే ఆరిపోయాయండి. బాగా గడ్డ కట్టేసాయి. ఆయిల్ అయితే ఎక్కడ స్పిల్ అవ్వలేదు. బానే ఉంది కానీ, మీరు ఇంకెప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే ఈవినింగ్ దీపాలు సరిగ్గా వెలగలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత బాగా దివాళీ సెలబ్రేట్ చేసుకొని ఏంటి దీపాలు అస్తమాటం ఆరిపోతున్నాయి అనిపించింది. ఇలా అయితే వర్కౌట్ అవ్వదండి. మనం ఆయిల్ వేసుకొని, వత్తేసుకొని కాల్చిన దీపాలే చాలా బావుంటాయి. సో, నాకు అనిపించింది ట్రెండ్ అంటాం గానీ, మన పాతకాలం పద్ధతే మంచిది అని. ఇలా అయితే నేను 2 ప్రమిదల్లోని కూడా ఆయిల్ వేసేసుకొని ఒత్తులు సెట్ చేసేసుకున్నాను. అవి అలాగ ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేస్తే అవి బాగా ఆరిపోయాయి, గడ్డ కట్టేసాయి క్యాండిల్స్. సేమ్ అలాగే నేను ఇంకో ప్రమిదలో కూడా వేసేసాను. అండ్ ఈలోపు మన ఆరబెట్టిన మట్టి ప్రమిదలన్నీ ఆరిపోయాయి కదా, నీరు వాడింది. అవి కూడా తెచ్చేసి ఒకసారి ఒత్తులు సర్దేసి వాటిల్లో కూడా ఈ క్యాండిల్స్ అండ్ ఆయిల్ ఫిల్ చేసేసాను. ఇక్కడ నేను క్యాంఫర్ వేయడం మర్చిపోయానండి. అదే కర్పూరం. ఎందుకంటే కర్పూరం వేస్తే దీపం వెలిగినంతసేపు మంచి స్మెల్ వస్తుందంట. బట్ అది మాత్రం నిజమేనండి. ఆయిల్లో మనం కర్పూరం వేసుకొని దీపం వెలిగించినా కూడా మంచి స్మెల్ వస్తుంది. బట్ క్యాండిల్స్ వేయడం వల్ల అవి ఎక్కువసేపు నిలవలేదు. ఆయిల్ ఆ క్యాండిల్ ఉంటుండగానే దీపాలు చాలా వరకు కొండెక్కిపోయాయి. నాకు బాగా అనిపించలేదు. ఆ ప్రమిదల్లోనైతే నేను ఆయిల్‌లో వేయడం మర్చిపోయాను కాబట్టి పైన స్ప్రెడ్ చేసుకున్నాను. ఇందులో అయితే ముందే ఆయిల్‌లోని కర్పూరం వేసేసి మరిగిస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ అయితే కారిడార్‌కి లైటింగ్ సెట్ చేస్తున్నారు. అండ్ ఎంట్రన్స్ గేట్‌కి కూడా లైటింగ్ వేస్తున్నారు. మా ఫ్లోర్ అంతా కూడా లైటింగ్ సెట్ చేసుకున్నాము. ఇంతవరకు మేము ఈ అపార్ట్మెంట్‌కి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది గానీ, ఇలా ఫ్లోర్ అంతా ఎప్పుడు లైటింగ్ సెట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. ఓన్లీ మా ఇంటి వరకే ఆ గోడ వరకు అలా వేసేసుకొని గ్రిల్ చుట్టూ లైట్స్ పెట్టేసుకున్నాము. బట్ ఈసారి అయితే మాత్రం ఫ్లోర్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాము. పిల్లలు, మా వదిన, అన్నయ్య వాళ్ళు కూడా తనకి హెల్ప్ చేస్తున్నారు. ఈలోపు ఆ లైటింగ్ అయ్యేలోపు మన ప్రమిదలు కూడా రెడీ చేసేసుకుందాము. ఆయిల్ అంతా కూడా మరిగిపోయింది. సేమ్ ఇందాక ఫిల్ చేసేటట్టే దీన్ని కూడా ఫిల్ చేసేసుకున్నాను. నేను ఎక్కువ క్యాండిల్స్ వేసేసానో లేదా ఆయిల్ తక్కువయిందో తెలియదు కానీ, ఇది ఇలా వేయంగానే గడ్డ కట్టేసాయి. నాకు అనిపించింది ఇవి అసలు వెలుగుతాయా లేదా అని. బట్ కొన్ని అయితే వెలిగాయి, కొన్ని అస్సలు ఇలా వెలిగించంగానే ఆరిపోయాయి. వీటినైతే మనం క్యాంప్స్ వెళ్ళేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆయిల్ అవి పట్టుకెళ్ళకుండా ఇలాగ మనం పెట్టేసుకొని ఒక ప్రమిదలో పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోతే మనం తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ దీపం వెలిగించుకోవడానికి బాగుంటాయి. ఈలోపు మన లైటింగ్ సెట్టింగ్ కూడా అయిపోయిందండి. చూడండి ఇలా రెడీ అయింది మన ఫ్లోర్ అయితే. నెక్స్ట్ నేను ఇంట్లో చిన్న చిన్న ప్రమిదలతోటి అంటే వాటర్ క్యాండిల్స్ తోటి ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేస్తే ఏమైనా అంటుకుంటాయని భయంతో చిన్న వాటర్ క్యాండిల్స్ తోటి, వాటర్ ప్రమిదలతోటి చిన్న డెకరేషన్ చేశాను. మన గ్రిల్ ఉంది కదండి డైనింగ్ హాల్కి, మన మెయిన్ హాల్కి, ఆ గ్రిల్లోనైతే ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ చందనాకి కొన్ని ప్రమిదలు ఇచ్చాను వాటర్ వేస్తే వెలిగేవి. వాటిని టీవీ యూనిట్ దగ్గర తను సెట్ చేస్తుంది. ఇంకా అవి చాలలేదని నేను కొద్దిగా బ్యాటరీ లైట్స్ కూడా తెచ్చాను. ఆ బ్యాటరీ లైట్స్ని కూడా సెట్ చేసేసుకున్నాను టీవీ యూనిట్ దగ్గర. ఇక్కడ చూడండి ఇలాగా వచ్చాయి. ఒక 6 క్యాండిల్స్ పైన పెట్టాను. అండ్ ఇక్కడేమో బ్యాటరీ క్యాండిల్స్ పెట్టాను, బ్యాటరీ లైట్స్. అండ్ ఇది మన ఫిష్ ట్యాంక్ అండి. ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి చూడండి. అండ్ కృష్ణుడి బొమ్మ ఉంది కదండి మనకి హాల్లోని, అక్కడ కూడా ఒక 6 వాటర్ క్యాండిల్స్ పెట్టేశాను. అంటే అలా సెట్ చేసి ఉంచేసుకుంటే ఈవినింగ్ కొద్దిగా వాటర్ వేసేస్తే వెంటనే వెలిగిపోతాయి కదా అనేసి. అండ్ మన ఇక్కడ గ్రిల్ది లైటింగ్ కూడా అయిపోయింది. ట్యూబ్ లైట్స్ 3 ట్యూబ్ లైట్స్ పెట్టారు. సో ఇక్కడ లైటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వదిన వాళ్ళ ఇంటి దగ్గర లైటింగ్ వేయడానికి వెళ్ళారు వాళ్ళు. ఈలోపు మనం నెక్స్ట్ వర్క్స్ అన్నీ చూసేసుకుందాం. అప్పుడే టైం 4:00 అయిపోయిందండి. నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. గీతిక కూడా ఫ్రెష్ అయిపోయి మన ఆముదం కర్రలకి ఆకులన్నీ తీసేసి రెడీ చేస్తుంది. వీటికి వైట్ క్లాత్ తోటి చుట్టేసి దారం చుట్టేసుకుంటే నూనెలో ముంచేసి పెట్టుకుంటే తొందరగా వెలుగుతాయి. ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికని అన్నం, పప్పు, అట్టు వేయడానికి రెడీ అవుతున్నాను. అండ్ ఇక్కడ పప్పు, బియ్యం వేరువేరుగా కడిగేసి పెట్టేసాను స్టవ్ మీద. అండ్ అట్టు కోసం అని పిండి కలుపుతున్నాను. అవి ఉడుకుతూనే ఉండగా మనం దీపం పని చూసేసుకుందాం. మార్నింగ్ దీపం చందనకు పెట్టమని చెప్పాను కదండి. సో ఈవినింగ్ నేను దీపం పెట్టేసి పూజ చేయబోతున్నాను అనమాట. ఇదిగోండి మనం రెడీ చేసిన ప్రమిదలు అయితే ఇలా రెడీ అయ్యాయి. ఆరిపోయాయి బాగా, అవి వెలిగించడమే లేట్. ఈలోపు ఉదయం పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఆ ప్రమిదలు కూడా మార్చేసి నెక్స్ట్ మనం దీపం కోసం సామాన్లు పెట్టేసి పూజ గది క్లీన్ చేసేసుకుందాం.
దీపావళి పూజ ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారండి. కొంతమంది లక్ష్మీ పూజ చేస్తారు, ఇంకా కుబేర పూజ చేస్తారు. నేనైతే సింపుల్గా చేసుకుంటానండి. నార్మల్గా రెగ్యులర్గా ఎప్పుడు ఎలాగ దీపం అలాగే పెట్టేసుకుంటాను. దీపం పెట్టేసుకొని పువ్వులు మాత్రం కొద్దిగా ఎక్కువగానే డెకరేషన్ చేసుకుంటాను. నాకు పూజ గదిని, ఇంటిని డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అలాగే నీట్గా ఉంచడం అన్నా కూడా చాలా ఇష్టం. ఇక్కడైతే నేను దీపం కోసం ప్రమిదలు పెట్టేసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆయిల్ వేసి వత్తులు పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీపం వెలిగించేసి అన్నం, ముద్దపప్పు, అట్టు, ఉపారం పెట్టేస్తాము. పెసరపప్పు ఉడకబెడతామండి, చప్పడి పప్పు. లక్ష్మీదేవికి ఇష్టం కదా పప్పు, అన్నం అండ్ అట్టు పెడతాము. అలాగే కొబ్బరికాయ కొట్టేసుకొని పళ్ళు ఏమైనా నైవేద్యం పెట్టేసుకుంటాము. అంతే. ఇంకా నేనైతే దివాళీ రోజు పూజ ఇలాగే చేస్తాను నార్మల్గానే. ఒక లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చదువుతామండి. టైం ఉంటే లలిత సహస్రనామం చదువుతాను, లేదంటే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు చదివేసుకుంటాను. ఇక్కడైతే నా దీపం ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీపం పెట్టేస్తున్నాను వెలిగించేసి. అండ్ అమ్మవారికి తాంబూలం కూడా పెడతాను ఒకటి. ఇక్కడ మా పేరెంటాల అమ్మవారండి, ఆవిడకి కూడా దీపం వెలిగించేసుకున్నాను. హారతి ఇచ్చేసి అగరబత్తులు వెలిగించేసి హారతి ఇచ్చేస్తున్నాను. అండ్ తాంబూలం కూడా పెడుతున్నాను అమ్మవారికి. అండ్ నైవేద్యం అరటిపళ్ళు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాను. అండ్ ఇల్లంతా కొద్దిగా ఫ్రెష్నెస్ ఉండడం కోసమని నేను ధూప్ స్టిక్స్ ఒక డైనింగ్ హాల్లో ఒకటి అండ్ మెయిన్ హాల్లో ఒకటి పెడతాను. అండ్ ఎప్పుడైనా పండగలప్పుడు మాత్రం ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటాను. సో దానికోసమని నేను ధూప్ స్టిక్ వెలిగించేసాను. ఇదిగోండి డైనింగ్ హాల్లో ఫ్రూట్స్ దగ్గర పెడతాను, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న దోమలు అవి రాకుండా ఉండడానికి. అండ్ హాల్లో మావయ్య గారి ఫోటో దగ్గర పెడతాను. ఇది అయిపోయింది పూజ పని అయితే. నెక్స్ట్ అయితే నేను హాల్లోని ఒక బౌల్లో వాటర్ వేసి వాటర్ క్యాండిల్స్ పెడుతున్నాను. ఈ కలువ పువ్వులు ఉన్నాయి చూడండి, వాటర్లో వేయంగానే భలే వెలుగుతాయి. ఆ మధ్యలో లైట్ వెలుగుతుంది, అది వాటర్ సెన్సార్ అనుకుంటాను. అండ్ అది ఆ 3 ఫ్లవర్స్ పెట్టేసి చామంతి పువ్వులు, గులాబీ రెక్కలతోటి నేను కొద్దిగా డెకరేషన్ చేశాను. హాల్లో అయితే ఈ లుక్ చాలా బాగుంది చూడడానికి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాక ఓన్లీ కలువ పువ్వులు లైట్లు వెలిగాయి. అండ్ కృష్ణుడి దగ్గర వాటర్ ల్యాంప్స్ అండ్ టీవీ యూనిట్ దగ్గర ల్యాంప్స్ చాలా బాగా అనిపించిందండి నాకు. అండ్ నెక్స్ట్ గీతిక ఇందాకలా మనకి ఆముదం కర్రలు రెడీ చేసింది కదా, వాటికైతే నేను వైట్ క్లాత్ చుట్టేసి దారం చుట్టేస్తున్నాను. అండ్ వీటిని ఒక 10 నిమిషాలు మనం నూనెలో నానపెట్టేసుకొని ఉంచుకుంటే బాగా కాలుతాయి. సో మేము నలుగురికి 4 అయితే నేను రెడీ చేశాను. ఆ 4టిని కూడా ఒక గిన్నెలో నూనె వేసేసుకొని ఆ నూనెలో పెట్టేశాను సైడ్న. ఈలోపు మన పప్పు బియ్యం కూడా ఉడికిపోయాయి, అట్టు కూడా రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం రెడీ చేసేద్దాం. నైవేద్యం పెట్టేసిన తర్వాత బయట కారిడార్లో అండ్ బాల్కనీలోని మనం దీపాలు వెలిగించేసుకుంటే ఇంకా మనం క్రాకర్స్ కాల్చడానికి రెడీ అయిపోదాం. ఈ ఆముదం కర్రలు అయితే ఎందుకు ఫస్ట్ కాలుస్తారో నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ముందు నుండి మా అత్తయ్య వాళ్ళు అలవాటు చేశారు, సో నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాను. ఈ నైవేద్యం కూడా అత్తయ్య వాళ్ళు ముందు పెడతారు, అదే పద్ధతి ఫాలో అవుతున్నాము ఇప్పుడు కూడాను. నెక్స్ట్ గుమ్మం దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ ద్వారానికి 2 వైపులా కూడా వాటర్ జల్లేసి కొద్దిగా తడి చేసి వరిపిండితోటి ముగ్గు పెట్టేసుకొని అక్కడ దీపం పెట్టేసాం. ఫస్ట్ ఇక్కడ దీపం పెడతాను, నెక్స్ట్ అయితే మొత్తం ఇంకెక్కడెక్కడ పెట్టాలనుకుంటానో అవన్నీ కూడా పెట్టేస్తాను. దివాళీ రోజు అయితే మాత్రం ఆవు పేడ మీద దీపం పెడితే చాలా మంచిది అంటారు కదా, సో ఆవు పేడ అయితే తెచ్చుకున్నానండి. ఇక్కడ నా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు వేసేసి ఒక తమలపాకు పెట్టేసుకొని దానిపైన ఆవు పేడ కొద్దిగా పెట్టేసి ఒక ప్రమిద పెట్టేసి ఆయిల్ వేసి దీపం వెలిగించాను. దివాళీ రోజు అయితే ఇలాగే పెడతాము దీపం. గుమ్మానికి 2 వైపులా కూడా పూజ చేసుకుంటాము. మీరు కూడా ఇలాగే చేస్తారా? మరి అలా అయితే కామెంట్ చేయండి. ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి నాతో. లేదు ఇంకా నేనేమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా చెప్పండి, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇక్కడ నా గుమ్మం దగ్గర పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీపాలన్నీ వెలిగించేసి బయట కారిడార్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను దీపాలు ఎలా పెడుతుంటే మా పిల్లలిద్దరూ కూడా మమ్మీ వీడియో అన్నారు. సరే అని చెప్పేసి వీడియో కూడా సో ఇదైతే అపార్ట్మెంట్లో మా కారిడార్ అండి, మా ఫ్లోరు చాలా కలకలలాడిపోతుంది కదా లైటింగ్స్ తోటి. ఇది ఎంట్రన్స్లో అయితే నేను ఇక్కడ ముగ్గు పెట్టుకున్నాను. వీళ్ళిద్దరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. సో దీపాలు పెట్టేసుకున్నాము. దేవుడి గదిలో పూజ కంప్లీట్ అయిపోయింది.
పూజ గది అయితే ఇలా రెడీ అయింది. తామర పువ్వులు తెచ్చుకున్నానండి. తామర పువ్వులు చాలా బాగున్నాయి. లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టేసరికి మంచి లుక్ వచ్చింది. అండ్ బాల్కనీలో గీతికతోటి చందనతోటి దీపాలు పెట్టించేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నామండి. ఎవ్రీ ఇయర్ మేము దివాళీ అక్కడే జరుపుకుంటాము. ఇంట్లో పూజ చేసేసి క్రాకర్స్ కాల్చడం కోసం అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇదండి మన ఈ సంవత్సరం దివాళీ అయితే ఇలా జరుపుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాము దేవుడి గదిలో. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హాల్లో లుక్ ఇలా ఉంది చూడండి. ఒకసారి నేను క్యాండిల్స్ అన్నీ పెట్టాను కదా, ఆ లుక్ కూడా మీకు ఒకసారి చూపించేస్తున్నాను. పైన ఎంత బాగుందో అంటే టీవీ దగ్గర కూడా నేను ఇక్కడ నూనె దీపం పెట్టలేదు, వాటర్ క్యాండిలే పెట్టాను. అండ్ ఇదైతే బయట ఉన్న లుక్. మనం అయితే ఇక్కడ ఆముదం కర్రలు కాల్చేసి నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వీడియో అంతట్లో మీరు కిచెన్, దేవుడు గది అండ్ డైనింగ్ హాలు, మెయిన్ హాలు చూసారు కదా. బెడ్రూమ్స్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే బెడ్రూమ్స్లో పెద్దగా డెకరేషన్ ఏమీ చేయలేదు, లైటింగ్స్ కూడా ఏం పెట్టలేదు. బట్ కిడ్స్ రూమ్లో అయితే మాత్రం మన దగ్గర ఒక బల్బ్ ఉందండి. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే ఇలా రొటేట్ అవుతూ కలర్స్ చేంజ్ అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా పిల్లలకి ఫన్ కావాలనిపించినప్పుడు నేను ఇలాగా ఈ లైటింగ్ పెట్టేస్తాను. పెద్దగా మనం కష్టపడాల్సిన పని లేదు, జస్ట్ ప్లగ్ ఇన్ చేసేస్తే సరిపోతుంది. సో మన పూజ కంప్లీట్ అయిపోయింది. దివాళీ డోర్ వేసేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఈ క్రాకర్స్ మధ్యలో నుండి వెళ్ళాలంటే చాలా కష్టమే, బట్ మనకి ఫస్ట్ నుండి కూడా బాగా అలవాటు అయిపోయింది అక్కడే చేసుకోవడం. సో ఇంకా తప్పదు, అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం. దారిలో అయితే అందరూ బాగా పెద్ద పెద్ద క్రాకర్స్ కాలుస్తున్నారు. ఈ చెట్టును కాల్చేస్తున్నారు చూడండి ఇక్కడ. అండ్ ఇంకా 2 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోతున్నాము అక్కడ. మన సోను ఉన్నాడు. సో తనైతే చాలా భయపడిపోతున్నాడు. సోను అంటే మనం పెంచుకున్న పెట్ అండి, కుక్క పిల్ల. సో వాడైతే చాలా భయపడిపోతున్నాడు ఈ క్రాకర్స్కి. వాడు వెళ్ళి బాత్రూంలో దాగునిపోయాడు. మేము వచ్చామని చెప్పేసి వచ్చాడు, బట్ చూడండి మా మధ్యలో దూరిపోతున్నాడు. చాలా భయపడిపోతున్నాడండి. పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం పెద్ద పెద్ద బాంబులు గట్రా కాల్చకండి. జస్ట్ క్రాకర్స్ అంటే మనం చిన్నవి కాల్చుకున్నా కూడా మనకు సరదా ఉంటుంది కదా. వీడు చూడండి చైతన్య ఇక్కడ 100 వాళ్ళ పెట్టాడు. వద్దురా సోను భయపడుతుంది అన్నా కూడా వినలేదు వాడు. నెక్స్ట్ కౌశిక్ స్టార్ట్ చేశాడు. ఏదో షార్ట్ అంట, పైకి వెళ్ళి కలర్స్ వస్తుంది అన్నాడు, బట్ అది ఫెయిల్ అయ్యింది. కిందనే పేలిపోయి అలా అయిపోయింది. నెక్స్ట్ మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎంటర్ అయిపోయాము. మా బావగారు ఇక్కడ సాంగ్ పాడుతున్నారు. మొన్న అయితే హడావిడిగా తిరుగుతున్నాడు అటు ఇటు. చైతన్య వచ్చాడు. హాయ్ చెప్పండి వాళ్ళకి కూడా. సో నెక్స్ట్ అయితే మనం ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము. వీళ్ళు కూడా ముగ్గు బాగా వేశారు. నెక్స్ట్ ఇంకేముందండి, పూజ అయిపోయాక క్రాకర్స్ అన్నీ నీకు ఇది అని పంచుకొని వాటిని కాల్చుకోవడమే. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు అయితే కింద ఆముదం కర్రలు కాలుస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ మున్న వాళ్ళ మమ్మీ కూడా స్టార్ట్ చేశారు. ఇవి అయిపోయిన తర్వాత మనం బాంబులు స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం అయితే మేము చాలా తక్కువ క్రాకర్స్ తీసుకున్నామండి. అవి కూడా పెద్దవి ఏం తీసుకోలేదు. జస్ట్ కాకర పువ్వొత్తులు, చించుబుడ్డిలు అండ్ భూచక్రాలు అంతే. అంతకు మించి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ ఒక ఫన్గా అనిపిస్తుంది. చిన్న థ్రెడ్ లాగా ఉంది కానీ చాలా పెద్దగా సౌండ్ వస్తుంది. పాపం ఇక్కడ చైతన్య అయితే కిట్ క్యాట్ చాక్లెట్ అనుకొని తీసుకున్నాడు. ఐటమ్సే కొత్తవి వచ్చాయి. సో ఇక్కడ మా హస్బెండ్ మళ్ళీ కాలుస్తున్నారు. ఇక్కడ మా అత్తయ్య గారు అందరూ కూడా ఆముదం కర్రలు కాల్చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళైతే చిన్న చిట్పట్లు స్టార్ట్ చేసేసారు. అవి ఇంకా ఇవన్నీ పట్టుకొని మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయాము. ఈ క్రాకర్స్ కాల్చిన వీడియో అంతా కూడా ఒక సింగిల్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇవన్నీ ఏముంది, ఒకరు కాల్చడం, అవి పేలడం, అవి చూడడమే కదా. అవన్నీ కూడా ఫన్గా అనిపించేటట్టు ఒక వీడియో క్రియేట్ చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మేము కూడా చిన్న బాంబులు కాల్చేసాము అండ్ కాకర పువ్వుతులు, చించుబుడ్లు కాల్చాము. అండ్ దీపావళి అయితే మేము ఈ 2025లో ఇలా ఎండ్ అయింది మాది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. పెద్ద పెద్ద టపాసుల కన్నా ఇవే చాలా బాగున్నాయి కదా, చూడండి. సింపుల్గా 2 థ్రెడ్స్ పట్టుకొని ఇలా లాగితే అవి టాప్మాన్ సౌండ్ వస్తున్నాయి. ఇవి చాలా బాగున్నాయి. మాకైతే ఇవే ఫన్ అనిపించాయి ఈ దివాళీకి. ఇవైతే చాలా వరకు అందరూ కూడా కాల్చాము, చిన్న పెద్ద తేడా లేకుండా. అండ్ నెక్స్ట్ ఇవైతే డ్రోన్స్ అండ్ అన్ని వెరైటీస్ కూడా ట్రై చేసాము. అండ్ ఫైనల్గా స్కై లాంతర్న్ ఒకటి వదిలేసి మేము ఈ దివాళీని ఎండ్ చేసాము. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మన ఛానల్ మీ ముందుకు వచ్చేస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ సజెషన్సే మాకు మోటివేషన్. బాయ్ బాయ్, సీ యూ ఆల్.